హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. ఈరోజు మనం ఈ క్లాసెస్లో ఇంగ్లీష్ పార్ట్ 3 యొక్క చేయబోతున్నాము, ఎర్రర్ డిటెక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి మన దగ్గర ఇంగ్లీష్ ఎర్రర్ డిటెక్షన్లో. టైర్ 2లో వచ్చిన అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్. కావాలంటే మీకు ఒకసారి వీడియో చూడండి. అలాగే నా ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్లో. లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, into the brackets ended. Yet it would be a mistake to presume that dice can so easily return to their pre-2015 strength as the ground had shifted in too many ways since then. ఓకే, ఇక్కడ ఈ హ్యాడ్ అని ఇంప్రూవ్ చేయబోదు, అలాగే నో ఇంప్రూవ్మెంట్ కింద వదిలేయాలా లేదా ఇంప్రూవ్మెంట్ చేయాలనేది చూద్దాం మనం క్వశ్చన్లో వచ్చి. ఇట్ వుడ్ బీ ఎ మిస్టేక్. ఇట్ వుడ్ బీ ప్లస్ వచ్చిందంటే హ్యావ్ అనేది వస్తుంది మ్యాక్సిమం, అది గుర్తుంచుకోండి మీరు. ఇట్ వుడ్ బి ప్లస్ హ్యావ్, మ్యాక్సిమం అదొక బండ గుర్తు ఇంగ్లీష్ రూల్లో. హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. హ్యాడ్ అనేది కూడా V3 కానీ హ్యాజ్ అనేది ఉండాలి సింగులర్ టైం కింద. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ మిస్టేక్. ఇట్ వుడ్ హ్యాస్, ద గ్రౌండ్ హ్యాస్ షిఫ్టెడ్ ఇన్ టూ మెనీ వేస్ సిన్స్ దెన్. ఓకే, హ్యావ్ అనేది వస్తుంది కానీ సారీ, వెరీ వెరీ సారీ అబౌట్ దట్. హ్యాజ్ ఈజ్ అవర్ ఆన్సర్. ద గ్రౌండ్ హ్యాజ్ షిఫ్టెడ్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కిందకు ఉండాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గతంలో స్టార్ట్ అయ్యి కొంచెం వరకు వచ్చి ఆగిపోవాలి. రిటర్న్ టు దేర్ 2015 యాజ్ ద గ్రౌండ్ హ్యాస్ షిఫ్టెడ్ ఇన్ ద వేస్ అనేది ఆన్సర్ ఈ క్వశ్చన్కి, హ్యాస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 8 years ago she founded Humans of Bombay inspired of the single idea we all want to be heard. ఇక్కడ ఎర్రర్ ఎక్కడుందో చూడమంటున్నారు. ఇది ప్రిపోజిషనల్ ఎర్రర్ ఉంది ఇక్కడ. నో ఎర్రర్ అయితే ఆప్షన్ అస్సలు కాదు. ఇన్స్పైర్డ్ అని ఉంది కదా, ఇన్స్పైర్కి ఎప్పుడైనా సరే బై వస్తుంది. ఇన్స్పైర్డ్ బై ద సింగిల్ ఐడియా అనేది ఆన్సర్ అవుతుంది. చూద్దాం. హ్యూమన్స్ ఎర్రర్ అనేది హ్యూమన్స్ ఇన్స్పైర్డ్ ఆఫ్లో ఉంది. రీజన్ ఫర్ ఇన్స్పైర్డ్ యూజింగ్ బై. ఓకే, ఇన్స్పైర్డ్ బై ద సింగిల్ ఐడియా అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. మెనీ పిలిగ్రిమ్స్ డైడ్ ఇన్ స్టాంపీడ్ వైల్ బోర్డింగ్ ఎ ప్రైవేట్ ఫెరీ టు ద హోలీ ప్లేస్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద 10-day లాంగ్ ఫెస్టివల్. ఇందులో ఎర్రర్ ఎక్కడ ఉందో చూడండి. ఇది టైర్ 2లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇందులో చూడండి, నో ఎర్రర్ ఆప్షన్ కూడా ఉంది మనకి. మెనీ పిలిగ్రిమ్స్ డైడ్ ఇన్ ఎ స్టాంపీడ్, ఇక్కడ వరకు అయితే కరెక్ట్గానే ఉంది, ఎక్కడ ఎర్రర్ లేదు, సబ్జెక్ట్ వెర్వ్ అంతా బాగానే ఉంది. వైల్ బోర్డింగ్ ఎ ప్రైవేట్ ఫెరీ, ఇక్కడ కూడా ఓకే. టు ద హోలీ ప్లేస్, ఇది కూడా ఓకే. ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద 10-day లాంగ్ ఫెస్టివల్, ఇది కూడా ఓకే, అంతా బాగానే ఉంది. సో ఆన్సర్ అనేది నో ఎర్రర్, సబ్జెక్ట్ వర్బ్ ఎక్కడ మిస్ అవ్వలేదు. ఆప్షన్ ఈస్ 4, నో ఎర్రర్. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఇన్ ద వెల్ కాలేజ్, ఐ వాంట్ యూ టు ఎన్రోల్ ఇన్ ద వెల్ కాలేజ్. ఎర్రర్ వచ్చి ఇందులో ఎర్రర్ ఎక్కడ ఉంది అనేది. ఈ క్వశ్చన్ చూడండి ఎంత దరిద్రమైన క్వశ్చన్. వెల్ కాలేజ్ అంటే ఇప్పుడు మనకి వెల్స్ ఫార్గో అనే కంపెనీ ఉంది. వెల్ అనేది కూడా పేరేమో అనుకుని చెప్పేసి నో ఎర్రర్ అని పెడతాం, కానీ ఈ ఎర్రర్ అనేది వెల్లో ఉంది క్వశ్చన్. ఇది నేను బాగా చదివాను. ఇది ఎందుకు ఇలాగ ఉంది అని అంటే నేనేం చెప్పలేను. ఐ వాంట్ యూ టు ఎన్రోల్ ఇన్ ద కాలేజ్ అనేది కరెక్ట్ ఆన్సర్. మరి మనం ఇంకేం చెప్పలేము దానికి. ఆడ ఇంక ఎస్ఎస్సి కూడా అలాగే ఇచ్చాడు క్వశ్చన్. అది కావాలని ఇంకా రాంగ్ పెట్టాలని చెప్పేసి ఇచ్చారు, మనం ఏం చేయలేము దానికి. ఐ ఆమ్ రైటింగ్ టు ఇన్వైట్ యూ టు గివ్ ఎ ప్రెజెంటేషన్ ఫర్ అవర్ జాబ్స్ అండ్ కెరీర్ కాన్ఫరెన్స్ ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. ఓకే, మనం ఇక్కడ చూసాం కదా, ఐ ఆమ్ రైటింగ్ టు ఇన్వైట్ యూ టు గివ్ ఎ ప్రెజెంటేషన్ ఎట్ అవర్ జాబ్స్ అండ్ కెరీర్ కాన్ఫరెన్స్. ప్రెజెంటేషన్ ఎట్ అనేది వస్తుంది ప్రిపోజిషన్, ఎర్రర్ అనేది ఇక్కడ ఉంది, ఫర్లో ఉంది. The present prepositions at and during are commonly used for periods of time. Okay, he spoke at the annual meeting. Okay, she will be presenting during the conference. Okay, గుర్తుంచుకోండి, presentation at, presenting during the conference. Okay, the blind man can perform wonderfully well even though he was old now. ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ క్వశ్చన్ ఉంది, ఐ మీన్ ఎర్రర్ ఉంది. సో ఇక్కడేమో నవ్ అంటేనేమో ప్రెజెంట్, వాజ్ అంటేనేమో పాస్ట్, సెంటెన్స్ మ్యాచ్ అవ్వాలి కదా. సో ఈ సింపుల్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ ఈజ్ రావాలి. ఈజ్ వస్తే కరెక్ట్ అయిపోద్ది ఆన్సర్. సి ద కరెక్టెడ్ సెంటెన్స్ షుడ్ రీడ్ ద బ్లైండ్ మ్యాన్ కెన్ పెర్ఫార్మ్ వండర్ఫుల్లీ వెల్ ఈవెన్ దో హీ ఈజ్ ఓల్డ్ నౌ. ఆ బ్లైండ్ మ్యాన్ ఇప్పుడు కూడా మంచిగా పెర్ఫామ్ చేయగలడు, అతను ఓల్డ్ అయినా సరే. అదే ఆన్సర్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Usually, Ratish hasn't take part in these types of events because of his hectic schedule. రతీష్ ఇటువంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడు తనకున్న బిజీ షెడ్యూల్ వల్ల అని చెప్తుంది మీనింగ్. బట్ ఎర్రర్ ఎక్కడుంది అనేది చూడండి. ఇక్కడ హ్యాస్ వస్తే V3 రావాలి. హ్యాస్, హ్యావ్ ప్లస్ V3 అనేది మనం యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్లో చదువుకున్నాం. ఆ క్వశ్చన్ కూడా తీసుకొస్తాం. బట్ ఫస్ట్ ఎర్రర్ డిటెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం మనం.
హ్యాస్ కాదు. యూజువల్లీ రాతీష్ డజంట్ టేక్ అని అంటే అదే పాస్ట్ టెన్స్ కాకుండా అదే ప్రజెంట్ టెన్స్లోకి వస్తుంది. డస్ నాట్ టేక్ పార్ట్ ఇన్ దీస్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ అనే ఆన్సర్ ఉంటుంది. యూజువల్లీ రాతీష్ డజంట్ టేక్ పార్ట్ ఇన్ దిస్ టైప్స్ ఆఫ్ ఈవెంట్ బికాస్ ఆఫ్ హిస్ హెక్టిక్ షెడ్యూల్. ఓకే, మీరు ఇవన్నీ కూడా మీరు ఒకసారి రివైజ్ చేసుకుంటే మీకు వస్తుంది. డైలీ హిందూ న్యూస్ పేపర్ చదవండి, మీకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఫార్ ఎట్ ద టాప్ ఆఫ్ దెమ్ ఏ షవర్ ఆఫ్ బ్రైట్ రెడ్ స్పార్క్ హ్యాడ్ ఫ్లేర్డ్ అమాంగ్ ద స్టార్స్. ఓకే, ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉంది అనేది యాక్చువల్లీ అసలు ఈ సెంటెన్స్ అయితే కరెక్టే ఉండాలి అన్న నా దృష్టి నో ఎర్రర్ అని, కానీ ఇక్కడ ఎర్రర్ ఉంది క్వశ్చన్లో. ఫార్ ఎట్ ద టాప్ ఆఫ్ ఇట్ అనేది రావాలి. దెమ్ ఇక్కడ స్టార్స్ ప్లూరల్లే ఉంది కాబట్టి దెమ్ రావడంలో తప్పలేదు. ఏ షవర్ ఆఫ్ బ్రైట్ రెడ్ స్పార్క్స్, షవర్ అనేది సింగులర్ కానీ ఈ ఈ స్టార్స్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. మరి ప్లూరలే ఉండాలి. మరి క్వశ్చన్ మరి ఎందుకని అలాగ ఇచ్చాడో మనకు కూడా తెలీదు. The phrase at far at the top of them is not a complete sentence and lacks a subject and verb in the sentence. The subject is a shower, which is a singular noun. The corrected sentence is far at the top of it. Okay, shower ne represent చేస్తుంది, నేను స్టార్స్ అనుకున్నాను. Far at the top of it is the correct answer. Bright red sparks had flared among the stars. Okay. The information contained in this electronic message and any attachments to this message is intended for the exclusive use of the recipient. ఓకే, మళ్ళీ ఈ క్వశ్చన్లో ఎర్రర్ ఎక్కడ ఉందో చూద్దాము. ద ఇన్ఫర్మేషన్ కంటైన్డ్ ఇన్ దిస్ ఎలక్ట్రానిక్ మెసేజ్, ఇక్కడ వరకు అయితే ఏమీ ప్రాబ్లం లేదు. ద ఇన్ఫర్మేషన్ కంటైన్డ్ ఇన్ దిస్ ఎలక్ట్రానిక్ మెసేజ్, ఈ ఎలక్ట్రానిక్ మెసేజ్లో ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎనీ అటాచ్మెంట్స్ టు దిస్ మెసేజ్. ఓకే, ఇక్కడ వరకు కూడా అంతా బాగానే ఉంది. Any attachment to this message is intended for the exclusive use of the recipient. Is intended for the exclusive use of the recipient. Single is అనేది present tense. Information contained in this electronic message ఇది present tense లోనే ఉంది. Any attachments to this message ఇది present tense. Intended for the exclusive use of the recipient. Present. నాకు తెలిసి no error అనేది ఆన్సర్. Yeah, there is no error. Google has set on an ఇండియా ఫండ్ అండ్ అనౌన్స్డ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ $10 billion. ఇక్కడ సెటప్ అండ్ ఇండియన్ ఫండ్ అనేది రావాలి. అది జస్ట్ నాకు వోకల్గా వచ్చేసింది న్యూస్ పేపర్ అయ్యి చదవడం వల్ల. మీరు కూడా కొంచెం సెంటెన్సెస్ రీడింగ్ కాంప్రిహెన్షన్ అవన్నీ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది, కొంచెం గుర్తుంచుకోండి. గూగుల్ హ్యాస్ సెటప్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్, ద గుడ్ న్యూస్ ఈస్ దట్ మెనీ లార్జ్ సిటీస్ హ్యావ్ బిగాన్ టు హీడ్ క్లైమేట్ చేంజ్ వార్నింగ్ సైన్స్. హ్యావ్ ప్లస్ V3 రావాలి. ఇక్కడ హ్యావ్ ప్లస్ బిగాన్ V2 ఉంది. హ్యావ్ ప్లస్ V3 రావాలి. బిగన్ హ్యావ్ బిగన్ ఈజ్ అవర్ ఆన్సర్. V3 అనేది ఉండాలి. V3 గుర్తుంచుకొని అది V2లో ఉంది. ఇది V3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హ్యావ్ ప్లస్ V3. ఇన్ ది ఆఫ్టర్నూన్ వి వాక్ ఇన్ ద పార్క్స్ అండ్ వండర్డ్ హూ షాడ్ ఆల్ ద హార్సెస్ దేర్ అండ్ వి షుడ్ జోడ్ ఇట్. మేము ఈవినింగ్ పార్క్లో నడుస్తుండగా హార్స్కి అన్ని షాడ్ అంటే గుర్రానికి మనం కింద హూస్ కాళ్ళకి ఒక టైప్ ఆఫ్ షూస్ వేస్తారు, అది ముళ్ళులు అవి గుచ్చుకోకుండా ఉండడానికి. దాని గురించి అనమాట డిస్కషన్. ఇన్ ద ఆఫ్టర్నూన్ వి వాక్డ్ ఇన్ ద పార్క్స్ అండ్ వండర్డ్ హూ షాడ్ ఆల్ ద హార్సెస్ అండ్ వి షుడ్ జో అనే వ్యక్తి చేస్తుంటే బాగుండు అనుకున్నాము అని అంటున్నాను. ఇన్ ద ఆఫ్టర్నూన్ వి వాక్ ఇన్ ద పార్క్స్, ఇదేమో ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఇవన్నీ కూడా పాస్ట్ టెన్స్ ఉన్నాయి. ఐ వండర్డ్ హూ షాడ్ ఆల్ ద హార్సెస్, షాడ్ అనేది కూడా పాస్ట్ టెన్స్లోనే ఉంది. అండ్ వి షుడ్ జోడిడ్ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉంది. ఓకే, సో ఆన్సర్ ఇద్దాం. షాడ్ మీనింగ్ అంటే వేరింగ్ ఫుట్ కేర్స్. ఇన్ ది ఆఫ్టర్నూన్ వి వాక్డ్ అనేది ఉండాలి ఆన్సర్. ఇక్కడ డి ఉండాలి. సారీ, నేను పెట్టడం మర్చిపోయి. వి వాక్డ్ ఇన్ ద పార్క్స్. షార్ట్ మీనింగ్ వచ్చేసి ఫుట్ గేర్స్, వేరింగ్ ఫుట్ గేర్. ద షార్ట్ హార్సెస్ వర్ రెడీ ఫర్ ద లాంగ్ జర్నీ. చూసారు కదా, ఇది ఒక ఎగ్జాంపుల్. షార్ట్ అనేది గుర్తుంచుకోవడానికి మనకి వొకాబులరీలో కూడా వస్తుంది క్వశ్చన్. మనం రెండు చదివిన ఒకేసారి. హ్యారీస్ ఐస్ వాటర్డ్ ఇన్ ద చిల్ యాజ్ దే సోర్ అప్వర్డ్స్ హీ కుడ్ సీ నథింగ్ బిలో నౌ. ఓకే, ఇక్కడ చూడండి. హ్యారీస్ ఐస్ వాటర్డ్ ఇన్ ద చిల్ యాజ్ దే సోర్ అప్వర్డ్స్. వాటర్డ్ V3. ఓకే, V2 అనుకోండి. హ్యారీస్ ఐస్ వాటర్డ్ ఇన్ ద చిల్ యాజ్ దే సోర్డ్ అప్వర్డ్స్ అనేది ఉండాలి. సోర్ అప్వర్డ్స్ అని అంటే ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్టు. యాజ్ ద సోర్ అప్వర్డ్స్ అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి,
వాటర్ ఓవర్ఫ్లోస్ యాజ్ ఇట్ సోర్ అప్వర్డ్స్ అనేది అంటాం. కానీ ఆల్రెడీ అయిపోయిన దాని గురించి మనం ఎట్లా చెప్తాం, వాటర్ సోర్డ్ అప్వర్డ్స్ యాజ్ ఇట్ వాటర్ ఓవర్ఫ్లోడ్ యాజ్ ఇట్ సోర్డ్ అప్వర్డ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుద్ది. ఇది అంతే ఎగ్జాంపుల్. ఇక్కడ కూడా సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్కి సంబంధించి ఉందండి. పాస్ట్ టెన్స్లో ఉంది, ఇది వీటిలో ఉన్నప్పుడు ఇది కూడా వీటిలో ఉండాలి. యాజ్ ద హ్యారీస్ ఐస్ వాటర్ ఇన్ ద చిల్ యాజ్ ద సోర్డ్ అప్వర్డ్స్ హీ కుడ్ సీ నథింగ్ బిలో నౌ. ఓకే, Harry's eyes watered in the chill as they soared upwards. He could see nothing below now is the correct answer. Here in truth lies the crux of the great problem of all. ఇందులో ఎర్రర్ ఎక్కడ ఉందో చూడండి మీరు. Here in truth lies the crux of the great problem of all. గ్రేట్ ప్రాబ్లమ్ ఆఫ్ ఆల్ దగ్గర ఉంది ఎర్రర్. ఎట్లా అని అంటే ఇది సూపర్ డిగ్రీకి సంబంధించింది, గ్రేట్ కాదు గ్రేటెస్ట్ ఉండాలి. ఎందుకు? హియర్ ఇన్ ట్రూత్ లైస్ ద క్రక్స్ ఆఫ్ ద గ్రేట్ ప్రాబ్లమ్ ఆఫ్ ఆల్. హియర్ ఇన్ ట్రూత్ లైస్ ద క్రక్స్ ఆఫ్ ద గ్రేట్ ప్రాబ్లమ్ ఆఫ్ ఆల్. గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ఆల్. అన్నిటి ప్రాబ్లమ్స్ కన్నా సరే గ్రేటెస్ట్ ప్రాబ్లం యొక్క టాప్ మోస్ట్ ప్రాబ్లం సూపర్లేటివ్ డిగ్రీ ఉండాలి. ఇక్కడ మనకి ప్రాబ్లం అనేది అన్నిటికంటే టాప్లో ఉంది కాబట్టి గ్రేట్ ప్రాబ్లం అనేది రాంగ్. గ్రేటెస్ట్ ప్రాబ్లం, ఇంకా అంతకంటే తోపు ప్రాబ్లం ఇంకోటి లేదు అని అర్థం అనమాట. గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ఆల్ అనేది ఆన్సర్. ఆ గ్రేటెస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడే ఉంది అని చెప్తుంది క్వశ్చన్ అర్థం. మనం అలా గుర్తుంచుకోవాలి. The front part is used for carving the lines and the back end for scratching of hole areas. The front part is used for carving the lines and the back end is for scratching of hole areas. ఇప్పుడు బేసిక్గా ట్రాక్టర్కి సంబంధించిన ఉంటుంది కదా, ఒకటి పొలం దున్నేది. ఫ్రంట్ పార్ట్ ఏమో గీతలు గీయడానికి, అదే విత్తనాలు నాటడానికి ట్రాక్టర్తో దున్నుతారు కదా దానికి. అండ్ ద బ్యాక్ పార్ట్ వచ్చేసేమో కంప్లీట్లీ ఈ ఏరియా మొత్తాన్ని గీకడానికి అనమాట. ఏరియా మొత్తాన్ని గీకేసేయడానికి. లేదంటే ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఆఫ్ అనేది ఎర్రర్. స్క్రాచింగ్ ఆఫ్ ఏరియాని గీకడం అనేది, లేదా ఏరియా మొత్తాన్ని లేపేయడం దానికి సంబంధించి ఆఫ్ అనేది ఉండాలి. అది ఎర్రర్ అనమాట. ఓకే, చూడండి, స్క్రాచింగ్ ఆఫ్ హోల్ ఏరియాస్. స్క్రాచింగ్ ఆఫ్ హోల్ ఏరియా అని అంటే మొత్తం ఆ మట్టి మొత్తాన్ని మనం ఏరియా నుంచి తీస్తున్నాం. స్క్రాచింగ్ ఆఫ్ ఏరియా మట్టిని గోకుతున్నాం, మట్టి యొక్క గోకుతున్నాం అని మీనింగ్ వస్తుంది. అది కంప్లీట్లీ రాంగ్, అది తెలుసుకోండి. డోంట్ యూ గెట్ ఇన్వాల్వ్ సంధ్య విస్పర్డ్ అర్జెంట్లీ టు హిమ్. డోంట్ యూ గెట్ ఇన్వాల్వ్ సంధ్య విస్పర్డ్ అర్జెంట్లీ టు హిమ్. సంధ్య అనే ఆమె మన సబ్జెక్ట్కి ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్తుంది. కానీ ఎర్రర్ ఎక్కడుందో చూడండి. డోంట్ యూ గెట్ ఇన్వాల్వ్, గో, గెట్, గాట్. ఓకే, V2లో ఉంది. సో ఇన్వాల్వ్ అనేది V1లో ఉంది కాబట్టి గెట్కి ఇన్వాల్వ్కి లింక్ కట్టాలి మనం. సో డోంట్ యూ గెట్ ఇన్వాల్వ్డ్ సంధ్య విస్పర్డ్ అర్జెంట్లీ టు హిమ్. ఓకే, విస్పర్డ్ ఇక్కడ కూడా V2లో ఉంది. ఓకే, V2, ఇది కూడా V2, ఇది కూడా V2. మనం చూసుకోండి, V2 ఉంది. ఇది ఒక్కటే V1 ఉంది, వర్బ్ 1 ఫామ్ V1 ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని కూడా V2లోకి మార్చాలి మనం. డోంట్ యూ గెట్ ఇన్వాల్వ్డ్. ఓకే, దట్ ఈస్ అవర్ ఆన్సర్. మీరు ఒకసారి పాజ్ చేసి చూడండి సెంటెన్స్ మొత్తం. నెక్స్ట్ క్వశ్చన్. We decided that it would be too good for you to have some feminine influence. నీకు కొంచెం ఆడలతో మాట్లాడటం జరిగితే మంచిది అని చెప్తుంది సెంటెన్స్ ప్రకారం. నా ప్రకారం కాదు, మీకు మరి ఏం కావాలో ఫెమినిన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నీకు కొంచెం మంచిది అని. వి డిసైడెడ్ దట్ ఇట్ విల్ బి టూ గుడ్. టూ గుడ్ అనేది నెగిటివ్ సెంటెన్స్ కిందకి వస్తుంది. ఐ మీన్ నెగిటివ్ ఫీలింగ్ కిందకి వస్తుంది, అట్లా కాదు. ఇట్ వుడ్ బి గుడ్ ఫర్ యూ టు హ్యావ్ సమ్ ఫెమినిన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే టూ గుడ్ అనేది ఎందుకు రాంగ్ అని అంటే, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇట్ ఈస్ టూ గుడ్ టు బి ట్రూ. వాడు చెప్పేది అసలు నమ్మబుద్ధి కాదు, చాలా ఓవర్ చెప్తుండు అన్నదానికి టూ గుడ్ టు బి ట్రూ అనేది మరీ అతి చేసినట్టు ఉంది, అది మరీ అతి మంచితనం లెక్క ఉంది కాబట్టి అది తప్పు అని అర్థం అనమాట. ఓకే, చెప్పా కదా, ఇట్ వుడ్ బి గుడ్. టూ తీసేస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్. హీ వాస్ ఫార్మర్లీ ఏ డాక్టర్ ఆఫ్ ద కార్పొరేట్ హాస్పిటల్. ఓకే, హీ వాస్ ఫార్మర్లీ డాక్టర్ ఆఫ్ ద కార్పొరేట్ హాస్పిటల్ అనేది రాంగ్. ఏ డాక్టర్ ఎట్ ద కార్పొరేట్ హాస్పిటల్. హీ వాస్ ఫార్మర్లీ ఏ డాక్టర్ ఎట్ ద కార్పొరేట్ హాస్పిటల్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనం ఇక్కడ తప్పు చేసాము. ఏ డాక్టర్ ఎట్ అనేది కరెక్ట్ ఆన్సర్. వి యూస్ ఆఫ్ టు టాక్ అబౌట్ క్వాంటిఫికేషన్ రిలేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విత్ నాన్ అండ్ రిఫరెన్స్. ఎగ్జాంపుల్, హీ ఈస్ ద ఓనర్ ఆఫ్ ద రెస్టారెంట్. ఓకే, ఆఫ్ అనేది ఓనర్షిప్ని డిఫైన్ చేయడానికి. హీ ఈస్ ఓనర్ ఆఫ్ ద రెస్టారెంట్. హీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద యాపిల్ కంపెనీ. బిల్ గేట్స్ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. అలాగా. ఓకే, we use it to talk about time, locality or activity.
షీ వాస్ వాచింగ్ ఏ థియేట్రికల్ పెర్ఫార్మెన్స్ ఎట్ ద సిరీ ఫోర్ట్. ఓకే, వాచింగ్ ఎట్ ద సిరీ ఫోర్ట్. ఓకే, theatrical performance at the city, watching theatrical performance at the city fort. Okay, he was formerly a doctor at the corporate hospital. చూసారు కదా. నెక్స్ట్ క్వశ్చన్, we were busy at the work and went for lunch only at 2:30 PM. ఓకే, ఇక్కడ ఈ ఎర్రర్ ఎక్కడ ఉండి వచ్చింది మనం చూసుకుంటే చాలా సింపుల్గానే క్వశ్చన్ సింపుల్గానే కానీ కొంచెం కష్టమే. we were busy at work, దా వర్క్ అని అంటే స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నారు, అది సెంటెన్స్ అట్లా కాదు. we were busy at work అనేది కరెక్ట్ సెంటెన్స్. ఆ జనరల్గానే చెప్తుందంట మేము పనిలో బిజీగా ఉన్నాము అని చెప్పడానికి. బిజీ ఎట్ ద వర్క్ అంటే ఏ వర్క్, స్పెసిఫిక్ వర్క్ అనేది మనకి ఏం మెన్షన్ చేయలేదు. లేదంటే వి వర్ బిజీ ఎట్ ద వర్క్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే అప్పుడు దా కరెక్ట్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమి స్పెసిఫిక్ వర్క్ అని ఏమి లేదు, సో దాని ఆర్టికల్ తీసేయాలి. we were busy at work and went for lunch only at 2:30 PM. we were busy at work. ఓకే, అది గుర్తుంచుకోండి, బిజీ ఎట్ వర్క్ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మై కజిన్స్ వాచ్ ఈజ్ మోర్ ఎలిగెంట్ దాన్ యువర్ ఓల్డ్ వాచ్. ఓకే, ఇక్కడ సెంటెన్స్ చూడండి, మై కజిన్స్ వాచ్ ఇక్కడ వరకు కరెక్ట్గానే ఉంది. ఎఫాస్టిఫై అనేది ఒక పర్సన్కి వస్తుంది. ఓకే, వాచ్ ఈజ్ మోర్ ఎలిగెంట్, ఈజ్ మోర్ ప్లస్ ఎలిగెంట్ కూడా కరెక్టే, ఎందుకంటే ఎలిగెంటర్ అనేది తప్పు, ఎలిగెంటర్ అనేది వస్తుంది క్వశ్చన్లో. ఇప్పుడు ఆడు మార్చిండు, మోర్ ఎలిగెంట్ అనేది కరెక్టే. దాన్ యువర్ ఓల్డ్ వాచ్, దాన్ యువర్స్ ఓల్డ్ వాచ్ అని అన్నా, దాన్ యువర్ అన్నా సరే ఓకే, దాన్ యువర్స్ అని వచ్చినా సరే కరెక్టే. ఓల్డ్ వాచ్ తీసేసి ఓన్లీ యువర్స్ అని పెట్టినా సరే కరెక్ట్ అవుద్ది. సో ఈ సెంటెన్స్ నో ఎర్రర్ అనమాట. అన్ని కరెక్ట్గానే ఉన్నాయి సెంటెన్స్లో. ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ హ్యాస్ నో ఎర్రర్. ద కరెంట్ స్టేట్ ఆఫ్ లిటరేచర్ ఆన్ ద ఎఫికసీ అండర్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఫర్ ఇండివిజువల్స్ విత్ జనరలైజ్డ్ యాంగ్జైటీ డిసార్డర్ సజెస్ట్ దట్ ఇట్ ఈస్ ఎ ప్రామిసింగ్ ట్రీట్మెంట్ ఆప్షన్. ఇట్ ఈస్ ఎ ప్రామిసింగ్ ట్రీట్మెంట్ ఆప్షన్. చూసారు కదా, ఇంత పెద్ద లైన్ ఇచ్చాడు. ఇది ఖచ్చితంగా హిందూ ఆర్టికల్ నుంచి లేపుకొచ్చాడు. ఇది నాకు కూడా ఆన్సర్ తెలియట్లేదు, ఎర్రర్ ఎక్కడ ఉంటుంది అని. కరెక్ట్గా ఎతికితే నాకు గుర్తురాట్లేదు, చదివాను కానీ. ద కరెంట్ స్టేట్ ఆఫ్ ద లిటరేచర్ ఆన్ ద ఎఫికసీ అండర్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఇది నాకు ఆన్సర్ తెలియట్లేదు, సరే చూద్దాం ఆన్సర్ ఏముందో. కరెక్ట్ ఆన్సర్, ఆన్ ద ఎఫికసీ అండర్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఓకే, కరెక్ట్ సెంటెన్స్. ద కరెంట్ స్టేట్ ఆఫ్ ద లిటరేచర్ ఆన్ ద ఎఫికసీ అండర్ కాదు, అండర్ తీసేయాలి మనం. ఎఫికసీ ఆఫ్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ఇది గుర్తుంచుకోవాలి మనం. ఎఫికసీ ఆఫ్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, దానికి రూల్స్ గీల్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవడం కష్టం. ఇది ప్రిపోజిషనల్ ఎర్రర్ అనమాట. ఎఫికసీ ఆఫ్ అనేది వస్తుంది. అసలు ఎఫికసీ అంటే ఏందో చూద్దాం మనం మీనింగ్. జస్ట్ ఎ మినిట్, సారీ ఫర్ దట్. 21 దగ్గర ఉన్నాం కదా. ఓకే, 21 వర్డ్ వెబ్. ఎఫికసీ అంటే మీనింగ్ ఏందో తెలుసుకుందాము. నేను మర్చిపోయా, ఎందుకంటే వొకాబులరీలో పక్కా వస్తుంది ఎఫికసీ. ఓకే, చూద్దాం. ఎఫికసీ అంటే కెపాసిటీ ఆర్ పవర్ టు ప్రొడ్యూస్ డిజైర్డ్ ఎఫెక్ట్, కన్సర్న్ అబౌట్ ద సేఫ్టీ అండ్ ఎఫికసీ ఆఫ్ ద వ్యాక్సిన్. చూసారు కదా, ఎఫికసీ యొక్క మీనింగ్ ఏందో చూసారు కదా మనం. ఓకే, మనం మళ్ళీ క్లాస్కి వెళ్ళిపోదాం. 21. ఓకే, ఆన్ ఎఫికసీ ఆఫ్ ద వ్యాక్సిన్ అని గుర్తుంది కదా, ఇది కూడా అంతే. ఎఫికసీ ఆఫ్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఎఫికసీ అంటే పెర్ఫార్మెన్స్ అండ్ జెన్యూనిటీ, కన్సర్న్, అది దానికి సంబంధించింది అనమాట. ఓకే, మనం తెలుసుకుందాం, మంచిది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద స్టాట్యూ ఆఫ్ లిబర్టీ సిచ్యువేటెడ్ ఇన్ న్యూయార్క్ సిటీ. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ న్యూయార్క్ సిటీలో ఉంది అని అంటున్నాడు. సిచ్యువేటెడ్కి ఇన్నే వస్తుంది, కరెక్టే అది. సో మనం ఏమి అవసరం లేదు. ద సిచ్యువేటెడ్ in the above sentence. Oh sorry, there is no grammatical error in the above sentence. The Statue of Liberty is situated in New York City. Correct. As increasing dependence on information system develop, the need for such systems to be reliable and secure also becomes more essential. Okay, ఇక్కడ చూద్దాం. యాజ్ ఇంక్రీజింగ్ డిపెండెన్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ డెవలప్. ఓకే, నాకు ఎర్రర్ దొరికింది, మీకు దొరికితే గెస్ చేయండి, లేదంటే ఇక్కడ కూడా చూద్దాం. The need for such systems to be reliable and secure also becomes more essential. The need, singular, reliable, to be reliable and secure also becomes singular. Need ni define చేస్తుంది, becomes అనేది సింగులర్లోనే ఉంది. ఓకే, becomes more essential, ఇది బాగానే ఉంది. ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే యాజ్ ఇంక్రీజింగ్ డిపెండెన్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ డెవలప్, ఇది ప్లూరల్ ఫామ్లో ఉంది.
మనం ఇక్కడ సింగులర్ ఫామ్లోకి మార్చాలి, ఎందుకంటే డెవలప్ అనేది దేన్ని క్వాలిఫై చేస్తుంది? యాజ్ ఇంక్రీజింగ్ డిపెండెన్స్ అనేది సింగులర్ ఫామ్లో ఉంది, ప్లూరల్ ఫామ్లో కాదు. కాబట్టి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఎర్రర్ ద యాజ్ ఇంక్రీజింగ్ డిపెండెన్స్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుద్ది. ఎస్, చూద్దాం. హియర్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ సిన్స్ ద సబ్జెక్ట్ ఇంక్రీజింగ్ డిపెండెన్స్ ఈజ్ ఏ థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్ వెర్బ్ విల్ బి రిప్లేస్ డెవలప్ విత్ డెవలప్స్. ఓకే, చూసారు కదా, రిప్లేస్ డెవలప్ విత్ డెవలప్స్. కరెక్ట్ సెంటెన్స్ ఈస్ యాజ్ ఇంక్రీజింగ్ డిపెండ్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్స్ the need for such systems to be reliable and secure also becomes more essential. Okay, next question. There was no other book in the English language which is as interesting as this one. Okay, ఇక్కడ కూడా సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంటే వచ్చింది ప్రాబ్లము. దెర్ వాస్ నో అదర్ బుక్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ విచ్ ఈస్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ దిస్ వన్. ఓకే, ఎర్రర్ అనేది వాజ్, ఇక్కడ ఈజ్ ఉంది, విచ్ ఈస్ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ దిస్ వన్ అని ఉంది. సో error should be is. There is no other book in the English language which is as interesting as this one. ఇది పాస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా కంపేర్ చేస్తున్నాం మనం, కాబట్టి ఈజ్ అనే ఉండాలి. వాస్ ఈస్ నాట్ కరెక్ట్. ద కరెక్ట్ యూసేజ్ ఇస్ దెర్ ఈస్ నో అదర్ బుక్ ఈస్ ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ అవర్ సెంటెన్స్. విచ్ ఈవిల్ మ్యాజిక్ డస్ ఇట్ పొజెస్ టు డ్రా ద హ్యూమన్ హార్ట్ సో పవర్ఫుల్ టు ఇట్. ఓకే, ఏ చేతబడి చేసాడాడు హ్యూమన్ హార్ట్ కూడా అంత దారుణంగా అట్రాక్ట్ అవుతుంది ఆడికి అనేది మీనింగ్ అనమాట ఓవరాల్గా సెంటెన్స్ ప్రకారం. కానీ సెంటెన్స్ చాలా ట్రికీగా ఉంది, చూడండి ఎర్రర్ ఎక్కడ ఉంది. వాట్ ఈవిల్ మ్యాజిక్ డస్ ఇట్ పొజెస్ టు డ్రా ద హ్యూమన్ హార్ట్ సో పవర్ఫుల్ టు ఇట్. ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ పవర్ఫుల్ అనేది హార్ట్ని క్వాలిఫై చేయట్లేదు, పవర్ఫుల్ అనేది డ్రా అనే వెర్బ్ని క్వాలిఫై చేస్తుంది, అంటే అడ్వర్బ్ కింద వాడాలి. ఇప్పుడు పవర్ఫుల్ అంటే నౌన్ కిందకు ఉంది, ఇది దాన్ని అడ్వర్బ్ కిందకి మార్చాలంటే సో పవర్ఫుల్లీ టు ఇట్ అనేది. ఇది కూడా సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్కి సంబంధించింది. సబ్జెక్ట్ ఏ ఫామ్లో ఉంటుంది అది ఆ ఫామ్లో ఉండాలి. వాట్ ఈవిల్ మ్యాజిక్ డస్ ఇట్ పొజెస్ అంటే హ్యూమన్ హార్ట్ని పవర్ఫుల్గా లాగుతుంది, దానివైపు అట్రాక్టివ్ కానీ అర్థం. ద ఫ్రేజ్ సో పవర్ఫుల్ కాదు, సో పవర్ఫుల్లీ ఈజ్ ద ప్రాపర్ యాక్షన్. ఓకే, ద కరెక్ట్ అడ్వర్బ్ షుడ్ బి సో పవర్ఫుల్లీ. ఓకే, హ్యూమన్ హార్ట్ సో పవర్ఫుల్లీ టు ఇట్, అదే ఆన్సర్. ఈ లెక్కన మనం 25 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ది చేసాము, మోడల్స్ మీకు గుర్తుండే ఉంటాయి. మీరు నిజంగా హానెస్ట్గా చూడండి, యూట్యూబ్లో చాలా వరకు ఇటువంటి డిఫరెంట్ క్వశ్చన్స్ రావట్లేదు. మొత్తం ప్రీవియస్ ఇయర్ టైర్ 2 పేపర్ ఇది, CGLలో ఉన్న క్వశ్చన్ ఇంగ్లీష్ది నేను తీసుకొచ్చాను మీ ముందుకి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తే నాకు ఇంకా అప్లోడ్ చేయాలనిపిస్తుంది. సో ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. దట్స్ ఆల్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ